హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని పక్క పెట్టుకోవాలి. టమాటాలు 3 టమాటాలు తీసుకొని పైన చెక్కు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్క పెట్టుకోవాలి. నేను ఈరోజు తోటకూర, చిన్న తోటకూర, జుట్టుకూర అని అంటారు, దీన్ని తోటకూర అంటారు, జుట్టుకూర అంటారు, టమాటా వేసి వండుతున్నా. ఈరోజు నేను వీటికి తోటకూరకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవి. తర్వాత కారం, సాల్ట్, పసుపు, కొంచెం ఎల్లిగడ్డ వేసుకోవాలి దంచి గిన్నె పెట్టుకున్నాం. తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర, గిన్నెని ఆవాలు, పెద్ద ఆవాలు వేస్తున్నాం. ఆవాలు వేసుకున్నాక అవి మాసినాక కొంచెం వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కడిగి నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగితే టేస్ట్ ఉంటుంది కూర. ఇందులో కరివేపాకు కూడా ఇందులో యాడ్ ఉండదు. టమాటాలు వేసిన, పసుపు వేసిన, 2 ఎల్లిపాయ ముద్ద వేసిన, దంచి పచ్చిపిచ్చ దంచి, కొంచెం సాల్ట్ వేసిన. ఇది ఉడకడాలి. ఉడికినాక తర్వాత వేసుకోవాలి. దీన్ని బాగా ఉడకాలి కొంచెంసేపు. ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ చిన్న తోటకూర నీళ్ళు నింపుకొని ఇందులో వేసుకోవాలి. గట్టిగా నీళ్ళు నింపి ఇందులో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికినాక కారం, ఉప్పు వేసి 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకొని తినండి. ఇప్పుడు దొరుకుతుంది జుట్టుకూర అని, మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. తెచ్చుకొని వండుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లానే చేసుకొని తినేది. మా అత్తగారి ఇంటికాడ కూడా ఇలానే చేసుకొని తిన్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ ఆకుకూర టమాటా, జుట్టుకూర టమాటా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఇలా ఉడకాలి. ఉడికినాక ఉప్పు, కారం వేసుకోవాలి. కారం, కొంచెం కారం, ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కలబెట్టాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం కూర మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంచేసి బంద్ చేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తోటకూర టమాటా కర్రీ తెలంగాణ స్టైల్ చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినండి, హెల్త్కి మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లా వేసుకొని రోజుకి ఒక్కసారైనా, ఒక్క పూట, ఒక రోజైనా తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తింటే చాలా మంచిది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి, పక్కన ఉన్న బెల్లుని బాగా కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ తోటకూర కర్రీ.